క్యాంప్ ఆఫీస్ మున్సిపల్ ఉన్నాడు. జై జవాన్. అన్న కొంచెం జరుగు అరే బ్యాంక్ రాదమ్మా. बोलो स्वतंत्र भारत माता की जय. स्वतंत्र भारत माता की जय. बोलो स्वतंत्र भारत माता की మీరు వెళ్ళండి, నేను తీస్తాను. మీరు వెళ్ళండి కొంచెం కొంచెం బ్యాక్ తర్వాత రెడీ రెడీ రెడీ. ఓకే రైట్. ఈరోజు శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గి పరాయి పాలనలో వేలాది వీరులు ఈ దాశ శృంఖలాలు పెంచడానికి లక్షలాది మంది వీరులు నేల కొరిగి సాధించిన స్వాతంత్రం సుమారు 79 సంవత్సరాల క్రితం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఎందరో వీరులు, అంటే మనం చూస్తున్న చరిత్రలో ఉన్న వాళ్ళకు తక్కువ ఉంది చరిత్ర, మరిచిపోయిన వీరులు భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లాంటి వీరులని ముఖ్యంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఇప్పుడున్న జనాలకు స్వాతంత్రం విలువ తెలియకుండా అయిపోయింది. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చిన స్వాతంత్రం ఒక్క దుర్ఘటన 1947 అర్ధరాత్రి ఎవరో వ్యక్తుల గురించి విభజించిన దేశాన్ని
కలిసిన్న దేశాన్ని ముక్కలు చేసిన కొన్ని కుటుంబాలు ఒకటే రోజు 20 లక్షల మంది హిందువులు చనిపోయారు, 2,50,000 మంది మహిళలు అత్యాచారాలు కావాలి. కాబట్టి అట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే దేశమంతా ఐక్యతగా ఉండాలి. అన్ని మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా కలిసి ఉండి ఈ భారత స్వాతంత్రానికి ఒక అర్థం స్ఫురించినట్లు ఎవరైతే జాతి వీరులు స్వతంత్ర వీరులు వాళ్ళ ఆత్మార్పణ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. మళ్ళా భవిష్యత్తులో బానిసత్వంలోకి వెళ్ళొద్దు, పరాయి పాలనకి వెళ్ళొద్దంటే భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. బోలో భారత్ మాతా. Thanks for watching. Like, share and subscribe.